వెల్కమ్ టు కేఎస్కే కామన్ మ్యాన్ ఛానల్. ఈరోజు టాపిక్ వాల్మీకి బోయ యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరిగింది. రుక్కన్నపల్లి గ్రామం, కిల్లగన్పూర్ మండలం, వనపర్తి జిల్లా. మీరు ఈ క్యాంపు నిర్వహించడానికి ఏంటి ముఖ్య కారణం? అందరికీ నమస్కారం. నా పేరు కే కుమార్ నాయుడు. రక్తదానం కన్నా గొప్పది ఏది లేదని మా అందరి మా ఆలోచన వచ్చింది. అందుకోసం మా వాల్మీకి బోయ యువజన సంఘ సభ్యులందరినీ కోరడం జరిగింది. దానికి అందరూ సానుకూలంగా స్పందించి తప్పకుండా మన యొక్క గ్రామంలో ప్రతి ఒక్కరికి ఆదర్శంగా మన రుక్కన్నపల్లి గ్రామం నిలిచి ఉండాలని చెప్పి ప్రతి ఒక్క సభ్యులు ఆలోచనతోనే ఈ యొక్క బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అందుగాను మనకు మా కిల్లగన్పూర్ మండలంలో యువశక్తి ఫౌండేషన్ దారి వాళ్ళని మేము సంప్రదించడం జరిగింది. వాళ్ళు తప్పకుండా మీరు ఏదైతే మంచి కార్యక్రమం కనుక మేము దానికి ఎంతవరకు సహకరించాలో అంతవరకు సహకరించి అని మా దాని అధ్యక్షుడు మధు అని గన్పూర్ అతను మాకు సహకరించి ఈ యొక్క బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మా గ్రామంలో పెద్దలు కానీ యువత కానీ అందరి సహకారంతో ఈరోజు ఆ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ మేము బాగా నుంచి సక్సెస్గా నిలుచుకున్నాం. ఎందుకంటే ప్రత్యేకంగా వాళ్ళకు ధన్యవాదాలు చెప్పాలి. ఒక మారుమూల విలేజ్ నుండి ఈ యొక్క మార్పు మొదలైతే అన్ని విలేజ్లకు తెలుస్తుందనే ఒక మార్గంతో, ఒక ఆలోచనతో ఈ యొక్క రుక్కన్నపల్లి గ్రామంలో ఈ యొక్క మొదలు పెట్టడం జరిగింది. ఈ వాల్మీకి బోయ పేరు మీదనే చేయడానికి కారణం ఏందని అంటే కొన్ని రోజుల నుండి, కొన్ని ఏళ్ళ నుంచి మన వాల్మీకి బోయ అంటే మా కులంలో మేము జనాలు ఉన్నాం, కానీ మాకంటూ ఒక స్థాయి లేకుండా పోతుంది. ఈ రాజకీయ పరంగా కానీ, ఫైనాన్స్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ. సో అవన్నీ కానీ ఎడ్యుకేషన్ చేస్తున్నాం, బుకెట్ బో తింటున్నాం, ఉంటున్నాం. మనకంటూ ఒక గుర్తింపు తేవాలని ఆలోచనతో మేము ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ రక్తదానం ఇది ఒక్కటే ముఖ్యం కాదు, ఇంకా లేని వారికి ఇప్పుడు ముసలు ఉంటారు, వాళ్ళు ఉంటారు. గన్పూర్ మండల వరకు అయితే 16 విలేజ్లో 14 విలేజ్లో మన వాల్మీకి సోదరులు ఉన్నారు. దాంట్లో వాళ్ళకు కానీ ఇంకా మిగతా వాళ్ళకు కానీ అప్పటి నుంచి అయినా సరే మేము సాయం చేసుకుంటూనే వస్తున్నాం. కాకపోతే ఈ మా కులం మీద, మా వాల్మీకి మహర్షి మీద ఎందుకు చేయాలనుకుంటున్నాం అంటే, ఆయన రామాయణం రచించిన ఆయనకు ఒక స్థాయి లేకుండా పోతుంది. దానివల్ల ఆయనకంటూ ఒక గుర్తింపు లేదు. కాబట్టి మేమే గుర్తింపు తెచ్చుకోవాలి, మా కష్టంతో రూపాయి వేసుకొని ఆ గుర్తింపు తేవాలనే ఆలోచనతో మేము ఇలాంటి ప్రోగ్రాలు చేసుకుంటూ వస్తున్నాం. బ్లడ్ ఇస్తే చాలా మందికి అపోహలు ఉంటాయి. మనం బరువు తగ్గిపోతామను, మన లోపల బ్లడ్ తగ్గిపోతే మనకి ఏమన్నా జబ్బులు వస్తాయని, ఇవన్నీ చాలా మందికి అపోహలు ఉంటాయి. ఎటువంటి నష్టం జరగదు, ఇంకా హెల్దీగా అవుతాం. కొత్త ఫ్రెష్గా కొత్త రక్తం వస్తుంది. కొందరికి ఉంటుంది, మీరు అన్నట్టుగా ఉంటారు, కొందరు భయపడుతుంటారు. అట్లా భయపడాల్సిన అవసరం లేదు. మనం అందరం స్వచ్ఛందంగా ప్రతి 6 నెలలకు, సంవత్సరానికి ఒకసారి ఇవ్వటం వలన మనకు కూడా ఏదో మనకు ఆపద వచ్చినప్పుడు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ ద్వారా మనకు శివకుగా చెప్తున్నాను, మీ ద్వారా ప్రతి ఒక్కరికి ఒక మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని మీకు కోరడం శివ. తప్పకుండా, ఎందుకంటే ఇటువంటి ఆలోచన మీకు రావటమే గొప్ప. సో ఇటువంటి ప్రోగ్రామ్ని మనం ఇంకా 10 మందికి తెలియజేయడం వలన కొందరైనా ఇన్స్పైర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఏదో ఒక రోజు ఎవరికో ఒకరికి అవసరం అవుతుంది. అట్లా అని కాకుండా మనకు వీలున్న సమయం కాకపోతే ఒక 6 నెలలకు, సంవత్సరానికి ఒకసారి మనం ఎవరి ఊరిలో వాళ్ళు స్వచ్ఛందంగా చేయటం వలన బ్లడ్ అనేది స్టాక్ ఉంటుంది. ఎవరికి ఎప్పుడు అవసరమైనా కూడా ఇమీడియట్గా అందుతుంది. వాళ్ళకు యాక్సిడెంట్ అయినప్పుడే, అవసరమైనప్పుడే వేయాలంటే సమయానికి మనం అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బ్లడ్ అనేది కొరత రాకుండా ఎప్పటికీ స్టాక్ ఉంటే ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతామని. సో అన్నట్టుగా ఆలోచన మేము కూడా మా గ్రామంలో కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తాం ఖచ్చితంగా. మా గ్రామంలో ఉన్న యువత వాస్తవానికి ఎవరికి అవసరం ఉన్నా కూడా మా గ్రామంలో ఉన్న యువత ముందుంటారు. చాలామందికి ఇచ్చారు కూడా. సో మేము కూడా వాళ్ళకు కొంత అవేర్నెస్ ఉంది, కానీ అవసరమైనప్పుడే ఇచ్చాము. ఇప్పుడు అలా కాకుండా ప్రతి 6 నెలలకు, సంవత్సరానికి ఒకసారి స్వచ్ఛందంగా మా గ్రామంలో ఉన్న అందరినీ మేలుకొల్పి వీలైనంత ఎక్కువ మందితోటి బ్లడ్ డొనేషన్ చేసే ప్రయత్నం చేస్తామన్నా. చాలా సంతోషం. మనం మన ఫోన్లో కాంటాక్ట్ నెంబర్ సేవ్ చేసుకునేటప్పుడు బ్లడ్ గ్రూపు ఎవరెవరి పేరైతే సేవ్ చేసుకుంటున్నామో వాళ్ళ బ్లడ్ గ్రూప్ కూడా సేవ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే, సడన్గా ఎవరికైనా అవసరమైన ఆపదలో ఉన్నవారికి టైంకి వాళ్ళకు రక్తం అందించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరం నంబర్ సేవ్ చేసుకుంటున్నాం, కానీ
వాళ్ళ బ్లడ్ గ్రూప్ కూడా సేవ్ చేసుకోవడం వలన ఇమీడియట్గా మనకు ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు. కేఎస్కే కామన్ మ్యాన్ ఛానల్ ద్వారా శివన్నకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీలాంటి వాళ్ళు మా అలాంటి వాళ్ళని కొంచెం ముందుకు నడిపేయాలన్నటువంటి ఒక విషయాన్ని మీరు మర్చిపోకుండా మంచితనానికి మారుపేరుగా నిలవాలని, అదేవిధంగా మా మా ఎన్నంటుంది మీరు కూడా సహాయ శక్తులు మాకు నడిపించాలని కోరుకుంటూ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. తప్పకుండా అన్న. థ్యాంక్ యూ అన్న. సాటి మనిషిగా పుట్టడం గొప్ప కాదు, సాటి మనిషిని బ్రతికించడం గొప్ప అని ఒక మంచి మానవత దృక్పథంతో రుక్కనపల్లి గ్రామ యువకులందరూ కూడా మంచి పుణ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈరోజు యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతో వందల మంది పేదల ప్రజలు బ్లడ్ లేక డెలివరీ స్త్రీలు కానివ్వండి, డయాలసిస్ పేషెంట్లు కానివ్వండి, తలసేమియా, క్యాన్సర్ రకరకాల ఆపరేషన్ల కోసము హాస్పిటల్లో పాలవుతున్నారు. వాళ్ళకు బ్లడ్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి కొన్ని సార్లు బ్లడ్ ఎలా ఉంటుందంటే డబ్బులు పెట్టినా కానీ దొరకవు, షాప్లో వెళ్ళినా కానీ సామాన్ కాదు కొనడానికి. కాబట్టి అది మానవ శరీరంలో మాత్రమే రక్తం ఉత్పత్తి అవుతుంది. ఆ మనిషి సాటి మనిషిని కాపాడేది మనిషి కాబట్టి మనము ఒక సాటి మనిషిని ప్రాణాలను కాపాడాలని ఈరోజు మంచి పుణ్య కార్యక్రమానికి ఈ రుక్కన్నపల్లి గ్రామ యువకులందరూ కూడా కుర్మన్న గారు అలా వీరి ఆధ్వర్యంలో యువకులందరూ కలిసి ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయడము చాలా సంతోషంగా ఉంది. ఇలాగనపురం మండలం అలాగే వనపర్తి జిల్లా డిస్టిక్ నుంచి అందరు మిగతా యువకులందరూ కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేసి ఒక నిండు ప్రాణం కాపాడాలని చెప్పేసి ఈ రుక్కనపల్లి గ్రామ యువకుల తరపు నుంచి మా యువశక్తి ఫౌండేషన్ తరపు నుంచి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. మాటలు మాట్లాడారు. ఏం లేదు, ఫస్ట్ టైం కాబట్టి 2006 సంవత్సరంలో కన్పూర్ మండలంలో మాకు రెడ్ క్రాస్ సొసైటీ తరపు నుంచి ఆధ్వర్యంలో మాకు బ్లడ్ డొనేషన్ చేయాలని మాకు తెలియపరిచిండ్రు. జిల్లాదాన్పూర్ మండలం మొత్తం 80 మందికి గాను దుకాణపల్లె యువకులే గ్రామం నుంచి 26 మందికి గతంలో బ్లడ్ డొనేషన్ గవర్నమెంట్ హాస్పిటల్లో 26 మెంబర్స్ లో దుకాణపల్లె అందరికంటే ఎక్కువ సంఖ్యతో రక్తం బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా 26 మంది సంఖ్యను అందరూ పాల్గొని ఒకరు లాగుండారని ఒకరు సన్నగుండారని బ్లడ్ నాకు తక్కువ అవుతాయని నేను పని చేసుకోవడానికి ఇబ్బంది అవుతాయని కాకుండా ఎవరు భయపడకుండా భయభ్రాంతులు కాకుండా అందరూ ప్రతి ఒక్కరు రక్తం ఇవ్వచ్చు. లాగుండా తేడా లేకుండా రక్తం అనేది ఒక 200 ml కాబట్టి మళ్ళా బ్లడ్ మనకు మళ్ళా పాత రక్తం పోయినా కొత్త రక్తం ఫ్రెష్గా వస్తాయి కాబట్టి మన ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి అందరూ కంపల్సరీ ఇవ్వాలని కోరుతున్నాను.